నెక్స్ట్ రైతు ఆత్మహత్యలపై కదిలింది తెలంగాణ విద్యావంతుల వేదిక. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ జిల్లాలో బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించిన నేతలు మరి కాసేపట్లోనే బస్సు యాత్రను స్టార్ట్ చేయబోతున్నారు. అప్డేట్స్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజు, విద్యావంతుల వేదికకు ఎంతమంది హాజరవుతున్నారు? బస్సు యాత్ర ఎంతసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రైతు రక్షణ యాత్ర అని గన్ పార్క్ నుంచి ఇప్పుడే ప్రారంభమవుతుంది. తెలంగాణ గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపానికి ప్రొఫెసర్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా తెలంగాణ విద్యావేదికకు సంబంధించిన అందరూ నేతలందరూ కూడా హాజరు. మల్లెపల్లి లక్ష్మయ్య, తర్వాత ప్రముఖ విద్యావేత్తలు చుక్కారామయ్య, వీళ్ళందరూ కూడా ఈ యొక్క యాత్రను ప్రస్తుతమే ప్రారంభించారు. అమరవీరుల వద్ద స్థూపం వద్ద నివాళులు అర్పించి ఒక యాత్ర ప్రారంభించారు. ముఖ్యంగా రైతుల్లో ఒక ధైర్యం కల్పించడానికి ఈ యొక్క యాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విద్యావంతులు చుక్కారామయ్య గారు ఉన్నారు, కోదండరాం గారు. అందరూ కూడా అంటే రైతుల్లో భరోసా కల్పించడానికి, ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దనే ఉద్దేశంగా ఈ యొక్క యాత్రను ప్రారంభించారు. మనతో పాటు పెద్దలు చుక్కారామ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశం. విద్యావంతుల వేదిక ప్రతిసారి కూడా ఉద్యమ నిర్వహణకై ఏర్పడినటువంటి పంథ ఇదివరకున్న పంథ కన్నా విభిన్నంగా కనబడుతూ ఉంటుంది. సమస్య రైతుల ఆత్మహత్య, అది గ్రామాల్లో ఉన్నది కాబట్టి సమస్య ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళే అలవాటు విద్యావంతుల వేదిక యొక్క గొప్పతనం. అందుకోసం ఈనాడు విద్యావంతుల వేదిక తన ఉద్యమం యొక్క లక్ష్యాన్ని, దాని యొక్క పోరాటాన్ని అక్కడనే ఆరంభం చేయదలుచుకున్నది. వారికి మనసు సమస్యను మేము పరిష్కరిస్తామని కాదు, సమస్యను పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి యొక్క మనోనిబరమైతుందో రైతులకు కలిగించాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ యాత్ర అయితే మేము అందరం అక్కడికి వెళుతున్నాం. ఆ రైతులే తమ సమస్యకు పరిష్కరించుకుంటారు. సమస్య పరిష్కారం అవుతుందో ఎవరి యొక్క దయాదాక్షిణ్యం మీద రాదు, ఎవరి పోరాటం మీద వాళ్ళకు దొరుకుతుందనే మా నమ్మకం. కాబట్టి రైతులు పోరాటం చేసి తమ యొక్క ఈనాడు ఆత్మహత్యలు జరుగుతున్నాయో వాళ్ళే దాన్ని ఆపుకొని దాన్ని పరిష్కరించుకుందారనే నేను అనుకుంటాను, మనం చేస్తున్నాను. సార్ చెప్పండి, ఈ యొక్క యాత్ర ఉద్దేశం, అదేవిధంగా ఈ 2 రోజులు కూడా అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ కూడా జరిగింది. సో మీరు దీని మీద ఏ విధంగా రైతుల చైతన్యం ఏ విధంగా కల్పించబోతున్నారు? రైతులకు మేమందరం కూడా ఊళ్ళల్లో తిరగటంలో ఒకటి మా అవగాహన కలిగించుకోవటం, రెండవది రైతులకు కూడా మనం అందరం కలిసికట్టుగా నిలబడదాం, పోరాడదాం, మీ అందరి తరఫున ఉద్యమించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం, కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు తీసేసుకుంటే సమస్యలు పరిష్కారం అయ్యేవి కావు. ఇంకా కుటుంబం తీవ్రమైన ఇబ్బందుల్లో పాలైపోతుంది. అప్పుల సమస్య కూడా పరిష్కారం కాదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య పరిష్కారం కాదు. మనమందరం నిలబడి పోరాడదామని ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించే ఉద్దేశంతో మేమందరం కూడా గ్రామాలకు వెళ్తాం. రైట్ యశోద, ఇది మరికొద్దిసేపట్లో ఇక్కడ యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే యాత్ర వరంగల్ జిల్లా చేర్యాల వరకు చేరుకుంటుంది. ముఖ్యంగా కొన్ని డిమాండ్స్తో ఈ యొక్క యాత్ర బయలుదేరుతుంది. రైతుల రుణమాఫీలు అన్నీ కూడా బ్యాంక్ ఖాతాలోకి మార్చాలి, ఒకేసారి రుణమాఫీ చేయాలి, రైతుల్లో చైతన్యం కల్పించాలి, రైతులను భాగస్వామ్యం చేయాలి, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం ఒక ధైర్యం కల్పించాలని డిమాండ్తో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఈ రైతు రక్షణ యాత్ర ప్రారంభింపబడుతుంది. యశోద.